నమస్తే. ఇప్పుడు దేశంలో ఒకటే అంశం, ఒకటే చర్చ నడుస్తుంది. జెన్ జీ యువత గురించి. సామాజిక మాధ్యమంలో పుట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ గురించి చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఎంతమంది ఫాలోవర్లు అని తెలుసా? ప్రజెంట్ ఇప్పుడున్న స్టిల్ నేను ఈ వీడియో చేస్తున్న టైంకు, మాట్లాడుతున్న టైంకు 1,96,00,000కు పైగా ఉన్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 55 నుంచి 60 లక్షల మంది ఫాలోవర్లు పెరిగినారు. ఏ దానికి? కాక్రోచ్ జనతా పార్టీకి. అసలు మామూలుగా దూసుకుపోతలేదు, వీర విహారం చేస్తూ ఉంది. గతంలో చూసిన మనం జెన్జీ యువత చేసినటువంటి ఉద్యమాలు నేపాల్లో అనుకోండి, తర్వాత మన బంగ్లాదేశ్లో అనుకోండి, శ్రీలంకలో అనుకోండి, ఉద్యమాలు చాలా డేంజర్గా చేశారు, మామూలు కాదు, హింసాత్మకంగా కూడా మారినాయి. కారణం ఏంటంటే అణచివేసే అధికారం పైన, అవినీతి వ్యవస్థలపైన, ఉద్యమాలు చేయకుండా కట్టడి చేస్తున్న ఈ వ్యవస్థలపైన జెన్జీ యువత తిరగబడుతున్నారు. సేమ్ మన దేశంలో కూడా తిరగబడుతున్నట్లే కనిపిస్తుంది. కాకపోతే అది ఫోన్లో తిరగబడుతున్నారు, సామాజిక మాధ్యమాల్లో తిరగబడుతున్నారు, సోషల్ మీడియాలో తిరగబడుతున్నారు. నేపాల్లో మనం చూసిన ఆ మధ్యకాలంలో మామూలు యుద్ధం చేయలేదు. తర్వాత శ్రీలంక కానీ, తర్వాత బంగ్లాదేశ్ కానీ పార్లమెంటులను కూడా కాలబెట్టిండ్రు. అంటే ఏంది దాని అర్థం ఏంది? దేనికోసం? వాళ్ళకి ఏమైనా ఏమి ఇబ్బంది అయింది? ఇబ్బంది ఏం లేదు. వ్యవస్థలో ఎన్నో ఏళ్ళుగా కుళ్ళుకుపోయిన ఆ చీడ వ్యవస్థను, అవినీతి వ్యవస్థను, తొక్కిపెట్టే వ్యవస్థను, మాట్లాడకుండా యువతను సరిగ్గా ఉపయోగించుకోకుండా చేస్తున్న వ్యవస్థపై చేసిన యుద్ధం. నేపాల్లో అయితే అసలు సోషల్ మీడియానే బ్యాన్ చేసిండ్రు. మీరు సోషల్ మీడియా బ్యాన్ చేస్తారా? మేము మామూలుగా సోషల్ మీడియాలో ఇప్పుడు సేమ్ ఇట్లనే స్టార్ట్ అయింది. నేపాల్లో కూడా ఫస్ట్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది. ప్రభుత్వం ఏం చేసింది? అక్కడ సోషల్ మీడియా బ్యాన్ చేసింది. మీరు బ్యాన్ చేస్తారని రోడ్ల మీదకి వచ్చినారు. వచ్చి మామూలు యుద్ధం జరగలేదు. అట్లా దేశంలో జెన్జీ ఉద్యమం స్టార్ట్ అయినట్లే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రము సామాజిక మాధ్యమాల్లో మాత్రం స్టార్ట్ అయింది. ఒక రేంజ్లో మామూలుగా కాదు. ఎందుకంటే యువతను నిరుద్యోగులుగా భావిస్తూ, అంటే సిజిఐ చేసిన వ్యాఖ్యలు, ఎలాంటి ఉద్యోగం సంపాదించుకోలేని కొందరు నిరుద్యోగులు బొద్దింకలాగా విస్తరించారు. వాళ్ళే జర్నలిజంలోకి, లేకపోతే న్యాయవాద వృత్తిలోకి, ఆర్టీఐ కార్యకర్తల్లాగా ప్రవర్తించి వ్యవస్థపై దాడి చేస్తున్నారని స్వయంగా సుప్రీంకోర్టు సిజిఐ సూర్యకాంతి చేయడంతో చాలామంది అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఒక స్థాయిలో ఉండి, ఒక హోదాలో ఉండి స్వతంత్రంగా మాట్లాడాల్సిన వ్యక్తి ఎవరో మాట్లాడిస్తే మాట్లాడుతున్నట్లు ఉంది అని అభిజిత్ దీప్కే మే 15 ఆయన చెప్పిండు తీర్పు. ఒక కేసు సందర్భంలో మే 16 కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. అసలు వాళ్ళ ఫాలోవర్లను, వాళ్ళ కథ చూస్తే ఇప్పుడు చూడండి, స్టిల్ నౌ కాక్రోచ్ జనతా పార్టీ కనిపిస్తుందా? 66 పోస్టులు మాత్రమే పెట్టారు వీళ్ళు. 19.6 మిలియన్ అంటే 1,96,00,000. ఇంకో తమాషా తెలుసా మీకు? 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ కూడా ఇంతమంది ఫాలోవర్లను సంపాదించుకోలేదు. ఇన్స్టాగ్రామ్లో పుష్కర కాలంగా దేశాన్ని ఏలుతున్నటువంటి భాజపా పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా అసలు దరిదాపుల్లో కూడా లేదు. అంటే సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమంలో పుట్టినటువంటి ఈ బొద్దింక పార్టీ యొక్క వీర విహారం ఏందో మీరు క్లియర్గా ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. అయితే ట్విట్టర్ అకౌంట్ నిన్న బ్యాన్ చేసింది ఆ సంస్థ. ప్రభుత్వమే చేపించింది అనేది ఒక ప్రశ్న. అంటే అడ్డగోలుగా వ్యూస్ పోతున్నాయి, ఫాలోవర్స్ పోతున్నారు, ఇదేదో మనకు ఇబ్బంది అయ్యేటట్టుందని మనకి ప్రభుత్వం చెప్పిందా, ప్రభుత్వం హస్తం ఉందనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. మళ్ళీ నిన్ననే పుట్టుకొచ్చింది ట్విట్టర్లో. ఏది? కాక్రోచ్ ఈజ్ బ్యాక్. సామాజిక మాధ్యమాన్ని ఏం చేయలేరు. మనం బారికేడ్లు వేసి ఆపొచ్చు రోడ్ల మీదకి వస్తే, కానీ ఫోన్లల్లో చేసి యుద్ధాన్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఒకవేళ సోషల్ మీడియాని బ్యాన్ చేసిండు అనుకో, మళ్ళీ రోడ్ల మీదకి వస్తారు. ఇది కూడా వాళ్ళకు ఒక తలకాయ నొప్పి. ఏంది? దేశంలో వెళ్తున్నటువంటి పార్టీలకు ఓకేనా? ఇది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఇది కాక్రోచ్ జనతా పార్టీకి 1,96,00,000 అంటే దగ్గర 2 కోట్లు అనుకోండి. తర్వాత భాజపా చూద్దాం, 9 మిలియన్ అంటే 90 లక్షలు. పుష్కర కాలంగా దేశాన్ని వెళ్తున్నటువంటి బీజేపీకి కూడా లేరు ఫాలోవర్స్, 90 లక్షలే ఉన్నారు. ఇక 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్
1,34,00,000. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే నేను ఒక మాట మాట్లాడాలి ఇక్కడ. ఇప్పుడు జంజీ ఉద్యమం స్టార్ట్ అయింది, కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ అయింది కేవలం భాజపా మీద వ్యతిరేకతను, అంటే కేంద్ర ప్రభుత్వం దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వం మీదనే కాదు, 100% ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలపై ఒక యుద్ధం చేస్తున్నట్లే. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే వాళ్ళ మేనిఫెస్టో లేదా వాళ్ళ సూత్రాలు చూస్తే 100% అదే అర్థమవుతుంది. ఇవాళ రాజకీయాలు ఎట్లా తయారైనాయి, ఈ పార్టీలకు కలిసి ఆ పార్టీలకు పోతారు, ఈ పార్టీల నుంచి ఈ పార్టీలకు పోతారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి రాజకీయాలు. వాళ్ళ యొక్క సూత్రాలు కూడా అవే. నేను మీకు నిన్న కూడా చూపించిన మీకు. వాళ్ళ సూత్రాలు 5 సూత్రాలు చాలా ఇంపార్టెంట్ అయినవి. పదవి విరమణ తర్వాత ఏ ప్రధాన న్యాయమూర్తికి రివార్డుగా రాజ్యసభ సీటు ఇవ్వకూడదు. అసలు ప్రధాన న్యాయమూర్తులు స్వతంత్రంగా పనిచేయాలి, స్వతంత్రంగా మాట్లాడాలి. వాళ్ళకి రాజ్యసభ సీట్లు అసలు రాజకీయాలకు తీసుకురావద్దు వాళ్ళని. ఇప్పుడు ఏంది, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మాట్లాడిస్తుందేమన్న డౌట్ రావడం అదొకటే. ఏదైనా చట్టబద్ధమైన ఓటు తొలగించబడితే చీఫ్ ఎలక్షన్ కమిషను ఉపా చట్టం కింద అరెస్టు చేయాలి. ఎందుకంటే ఓటు హక్కును లాక్కోవడం ఉగ్రవాదం కంటే తక్కువ కాదు. ఎంత డేంజర్ పాయింట్ తెలుసా ఇది. ఉగ్రవాదంతో పోల్చిండ్రు. ఏది ఓటును తొలగించడం ఉగ్రవాదంతో పోల్చిండ్రు. ఇవి బుల్లెట్ పాయింట్లు మామూలు కాదు. AK-47 బుల్లెట్లు ఎంత స్పీడ్గా దూసుకెళ్తావో తుపాకీ గుండు, అట్లాంటి బుల్లెట్ పాయింట్లు ఇవి. రైట్. పార్లమెంటు స్థానాల సంఖ్యను పెంచకుండానే మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలనేది వాళ్ళ పాయింట్. ఇంకోటి 3వ పాయింట్ అంటే పార్లమెంటు సీట్లు పెంచకుండానే పార్లమెంటులో ప్లస్ క్యాబినెట్లో 50% వాళ్ళకు బెర్తులు ఖరారు చేయాలనేది వాళ్ళ యొక్క పాయింట్ 3వది. తర్వాత ఇంకోటి ఏంటంటే స్వతంత్ర మీడియాకు మార్గం సుగమం చేయడానికి అదాని గ్రూపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ను, అంటే గోధి మీడియాను వాళ్ళ యొక్క ఇప్పుడు అంటే గోధి మీడియా అంటే మోడీ మీడియా, అదాని వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళు చెప్పినట్లే కొందరు మాట్లాడుతూ ఉన్నారు ఛానల్స్ వాళ్ళు. మీడియా అనేది వాళ్ళ యొక్క పాయింట్. వాళ్ళ బ్యాంకు ఖాతాలను కూడా చూడాలనేది ఇంకో పాయింట్ తెలుసా. ఇది అసలైన పాయింట్. ఒక పార్టీ నుండి మరో పార్టీకి ఫిరాయించే ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ అయినా 20 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, ప్రభుత్వ పదవులను చేపట్టకుండా నిషేధించారు. నిజంగా చెప్తున్నా కదా, మీరు చూడండి, రేపు భవిష్యత్తులో మేనిఫెస్టో పెట్టే పార్టీలు ఉంటాయి కదా, జాతీయ పార్టీలు లేదా రాజకీయ పార్టీలు. సరే జాతీయ పార్టీలు అనుకుందాం. నాకు తెలిసి ఈ యొక్క పాయింట్లల్లో కనీసం ఒక 3 అన్న తీసుకుంటారు, వాళ్ళ మేనిఫెస్టోలో పెడతారు. చూడండి మీరు, మామూలు పాయింట్లు కాదు. దేశ యువత ఏదైతే ఆలోచిస్తున్నారో, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో 100% అవే పాయింట్స్ పెట్టారు వాళ్ళ మేనిఫెస్టోలో. కాక్రోచ్ జనతా పార్టీ చాలా చాలా అద్భుతమైన పాయింట్. ఏందండి ఇవాళ నాకు అర్థం కాదు. ఇక్కడ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఓ పార్టీలో గెలిచి ఓ పార్టీలో పోతారండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఏంది ఇది, ప్రజల మనోభావాలు దెబ్బతీయడం కదా, వాళ్ళ తీర్పును అగౌరవపరచడం కాదా. కాబట్టి 100% జెన్జీ యువత పెట్టినటువంటి మేనిఫెస్టో సంచలనంగా మారబోతుంది. మీరు గుర్తుంచుకోండి. రేపు భవిష్యత్తులో మేనిఫెస్టోలో సరే ఈ సామాజిక మాధ్యమంలో పుట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ రేపు పోటీ చేస్తుందా లేదా తెలియదు, ఆ అంశం మనకు తెలియదు, మనం అంచనా వేయలేము కూడా. కానీ వీళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోలో 5 పాయింట్లు 5 సూత్రాలను కనీసం 3 అన్నా భవిష్యత్తులో రేపు వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ పెట్టే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. మీరు రాసి పెట్టుకోండి. కానీ జెన్జీ యువత ఇవాళ చేస్తున్నటువంటి ఈ సామాజిక మాధ్యమంలో ఉద్యమం నిజంగా ప్రపంచ దేశాలను కూడా ఓ రకంగా తలకాయ తిప్పుకొని ఇట్లా చూసే విధంగా చూస్తూ ఉంది. మరి ఫాలో వాళ్ళు మన దేశం వాళ్ళే ఉన్నారంటే అది కూడా చెప్పలేము. వేరే దేశం వాళ్ళ నుంచి కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, అట్లా కూడా ఉంటారు. కాబట్టి ఏదేమైనా యువత మాత్రం ఏదో మార్పును కోరుకుంటున్నారు. రాజకీయ వ్యవస్థలో కుళ్ళిన ఈ యొక్క కొన్ని వ్యవస్థలో కుళ్ళిపోయినటువంటి కొన్ని ఆలోచనలను తుదముట్టించే విధంగా, చీడపురుగులను ఏరేసే విధంగా, అవినీతిని నిర్మూలించే విధంగా, అధికారాన్ని అడ్డుపెట్టుకొని అణిచివేసే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క దేశ రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలను కానీ మార్పు కోరుకుంటున్నారు. ఒక యువత దేశాన్ని ఏలాలి అనే విధంగా జెన్జీ యువత ఈ యొక్క సామాజిక మాధ్యమంలో చేస్తున్నటువంటి ఉద్యమాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ 1,96,00,000కు పైగా దూసుకుపోతుంది. ఈ ఎండింగ్లో మీకు చూస్తా ఒకసారి ఇంకేమైనా పెరిగిందా చూద్దాం. అంతే ఉంది, 1,96,00,000 ఉంది. ఇంకా దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తావు, ఎవరు ఆపలేరు.
రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తేనేమో బారికేడ్లు అరెస్టులు చేయొచ్చు, ఎక్కడికక్కడ అడ్డుకోవచ్చు ఫిరంగులు పెట్టి, నీటి ఫిరంగులు. కానీ సామాజిక మాధ్యమంలో ఏం చేయలేం. దేశంలో జంజి యుద్ధం ఇప్పుడు స్టార్ట్ అయినట్లే కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.